పైథాన్‌లో తరువాత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. ఓకే. దానికన్నా ముందు యాజ్ యూజువల్‌గా మీరు గనక మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదే విధంగా మన ఛానెల్ చూస్తూ ప్రోగ్రామింగ్‌లో ఏవైనా డౌట్స్ గనక వచ్చినట్లయితే యూట్యూబ్ కామెంట్స్‌లో అడగొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో ఫాలో అయ్యి నాతో గనక చాట్ చేసినట్లయితే మీకు ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాననమాట. ఓకే. ఫైల్ హ్యాండ్లింగ్ అగైన్ మనకక్కడ పేరులోనే ఉంది. ఫైల్‌ని మనం హ్యాండిల్ చేయొచ్చు అంటాం. ఫైల్‌ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి దాని గురించి మనం నేర్చుకోవాలి. అయితే ఫైల్స్ అంటే ఏంటి? బేసికల్‌గా మన యొక్క టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, లేదంటే బైనరీ ఫైల్స్ అవ్వచ్చు, ఏవైనా డిఫరెంట్ ఫైల్స్ మీద ఆపరేషన్స్ అన్నమాట. ఇప్పుడు మనం నార్మల్‌గా ఫైల్స్ మీద ఆపరేషన్స్ అంటే ఏంటి? ఫైల్‌ని ఓపెన్ చేస్తాము. ఓకే. ఫైల్‌ని ఓపెన్ చేస్తాము. అందులో రాస్తాము. ఓకే. రాసిన తర్వాత ఏం చేస్తాము? ఎప్పుడో ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చదువుతాము. అంటే రీడ్ చేస్తాము. రీడ్ చేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తామన్నమాట. సో, ఈ విధంగా ఏంటి అంటే మనకి ఫైల్‌కి సంబంధించి చాలా రకాల ఆపరేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. దాన్ని మనం సింపుల్‌గా ఏం చెప్పుకోవచ్చు అనుకోనంటే యాక్సెస్ మోడ్స్ అని చెప్పుకోవచ్చనమాట. ఓకే. సింపుల్‌గా మన యొక్క టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్‌ని యాక్సెస్ మోడ్ కింద చెప్తాడనమాట. ఓకే. ఈ విధంగా ఏంటి అనుకోనండి డిఫరెంట్ యాక్సెస్ మోడ్స్ ఉన్నాయన్నమాట. రీడ్ ఓన్లీ, రైట్ ఓన్లీ, రీడ్ అండ్ రైట్, రైట్ అండ్ రీడ్, అప్ అండ్ ఓన్లీ, అప్ అండ్ రీడ్ అనమాట. సో, ఈ విధంగా ఏంటనుకోనంటే 6 రకాల యాక్సెస్ మోడ్స్, 6 రకాల ఆపరేషన్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో, వీటన్నిటి గురించి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. అయితే ఇటువంటి ఆపరేషన్స్ మనం చెయ్యాలి అంటే ఫస్టు మనకు ఒక ఫైల్ ఉండాలి గదా! ఫైల్‌ని మనం ఓపెన్ చేస్తే ఆ తర్వాత మనం ఆ ఫైల్ మీద ఆపరేషన్స్ చేయగలం. ఓకే. ఆ ఫైల్‌కి రీడ్ చేయగలము. ఆ ఫైల్‌కి రైట్ చేయగలం అన్నమాట. సో, కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి అనుకోనంటే మనం ఒక ఫైల్‌ని ఓపెన్ చేస్తామన్నమాట. ఓకే. ఫైల్‌ని ఓపెన్ చేసినప్పుడే మనం ఒక యాక్సెస్ మోడ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలనుకోండి సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. ఓపెన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉపయోగించి మనం ఏ ఫైల్‌నైతే ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క నేము, అదే విధంగా ఆ ఫైల్ మీద మనం చేసేటువంటి ఆపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి? ఓన్లీ రీడ్ చేయడానికి ఆ ఫైల్‌ని మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామా? లేదా ఆ ఫైల్‌ని రైట్ చేయాలనుకుంటున్నామా? లేదా ఆ ఫైల్ మీద రీడ్, రైట్ 2 ఆపరేషన్‌లను చేయాలనుకుంటున్నావా? అలా డిఫరెంట్ యాక్సెస్ మోడ్‌ని ఇక్కడ మనం స్పెసిఫై చేయాలనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దాము అనుకోనంటే ఒక ఫైల్‌ని ఓపెన్ చేద్దామనమాట. సో, దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకే. ఇప్పటి వరకు మనం టోటల్‌గా మనం ఫస్ట్ చేసినటువంటి ఫస్ట్ ప్రోగ్రాము, ఆ తర్వాత ఆపరేటర్స్ మీద ఆపరేటర్ ప్రోగ్రామ్, డాటా టైప్స్ మీద డాటా టైపు, కంట్రోల్ ఫ్లోస్, ఫంక్షన్స్, ఊప్స్, ఇన్‌హెరిటెన్స్ అదే విధంగా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి రాసాము. ప్రతీదీ కూడా ప్రాక్టికల్‌గా మొత్తం చూసామనమాట. ఒకవేళ మీరు గనక అవేవి చూడకపోయినట్లయితే ముందు చాప్టర్స్ అన్నీ చూసినట్లయితే మీకు చాలా బాగా క్లారిటీగా పైథాన్ అనేది అర్థమవుతుందనమాట. ఓకే. ఇప్పుడు ఫైల్ హ్యాండిల్ కోసం నేను ఇంకా కొత్త ప్రోగ్రామ్‌ని క్రియేట్ చేస్తున్నాననమాట. ఓకే. ప్రోగ్రామ్ ఫర్ ఫైల్ హ్యాండ్లింగ్ సింపుల్‌గా ఓకే. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఫైల్ హ్యాండ్లింగ్ అనమాట. ఓకే. హ్యాండ్లింగ్.పై ఓకే. సేవ్ యాస్ టైప్ నేను పైలో పెడతాననమాట పైథాన్‌లో. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకోనంటే ఫస్టు మీకు ఇంతకు ముందే చెప్పాను. ఏమైనా ఆపరేషన్స్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలనుకోనంటే మన యొక్క ఫైల్‌ని ఓపెన్ చేయాలనమాట. ఓకే. నేనేం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్‌గా ఓపెన్ అనేటువంటి మెథడ్‌ని ఉపయోగించి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్టు నేమ్ ఇవ్వాలనమాట. అంటే ఏ ఫైల్‌ని మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ యొక్క నేమ్ తర్వాత మోడ్‌ని స్పెసిఫై చేస్తాననమాట. ఓకే. ఇప్పుడేం చేద్దాం అనుకోనంటే ఆ యొక్క ఫైల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ టెక్స్ అనేది ఒక ఫైల్ నేమ్ ఇచ్చాననుకో. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తాననుకోనంటే రీడ్ అనేటువంటి ఒక యాక్సెస్ మోడ్ ఇచ్చాననమాట. రీడ్ అంటే ఏంటి అనుకోనంటే నేను సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫైల్‌ని రీడ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఒక మోడ్ ఇచ్చాననమాట. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాననుకోనంటే ఏదైతే నాకు రీడ్ చేయాలనుకుంటున్నానో ఓకే. ఏ ఫైల్ అయితే రీడ్ చేయాలనుకుంటున్నానో దాని యొక్క రిఫరెన్స్‌ని ఒక వేరియబుల్‌లో పెడతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అనంటే ఏదైతే నాకొచ్చిందో దాన్ని నేను ప్రింట్ చేస్తాననమాట. ఓకే. ఈ విధంగా అంటే జస్ట్ ఈ విధంగా వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకసారి దాన్ని మనం రన్ చేసి చూస్తే ఎర్రర్‌లొచ్చిన తర్వాత మనకు అర్థమవుతుందనమాట. ఓకే. పై అని చెప్పేసి ఏం చేస్తామనుకోనంటే ఫైల్ యొక్క నేమ్ ఏంటి? ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే ఎర్రర్ ఏమనొచ్చింది అనుకోనంటాం? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఏమని చెప్తుంది అనుకోనంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఈ యొక్క సురేష్ టెక్స్ అనేటువంటి ఫైలు నాకు కనిపించలేదు అని చెప్తుంది. ఆఫ్‌కోర్స్ కరెక్టే కదా! మనం ఒక ఫైల్‌ని ఓపెన్ చేయాలి అంటే ఆ ఫైల్ అనేది ఎగ్జిస్టింగ్‌లో ఉండాలి కదా! అసలు ఇది మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని చెక్ చేస్తుందంట అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క
.py ఫైల్ ఓకే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎక్కడైతే సేవ్ చేశారో ఆ లొకేషన్లో ఆ ఫోల్డర్లో సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫైల్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే నేను ఇక్కడ ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను ఓకే డెస్క్టాప్లో పైథాన్ లెర్నింగ్లో. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కూడా సురేష్ టెక్స్ అనేటువంటి ఫైల్ అనేది లేదు. అందుకోసమే ఏమని చెప్పింది ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే అటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం ఓకే పైథాన్ ఉపయోగించి అటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేసిన తరువాత మనం రీడ్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే. సో అందుకోసం మనం ఏం చేస్తాము అనుకోనంటే మీకు ఇక్కడ రైట్ అనేటువంటి ఒక మోడ్ ఉంది. ఆ రైట్ అనేటువంటి మోడ్ యొక్క ఉపయోగం ఏంటి అని చూద్దాం. దానికన్నా ముందు సింపుల్గా మనం ఆల్రెడీ రీడ్ ట్రై చేసాం కాబట్టి దాని గురించి కూడా నేర్చుకుందాం. అసలు రీడ్ అనేటువంటి మోడ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రీడింగ్ ఓకే కర్సర్ ఈజ్ పొజిషన్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ ఓకే మనకు ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది మీరు రీడ్ చేయగలరు అండ్ కర్సర్ అనేది మొదటి పొజిషన్లో ఉంటుంది. ఇంకొకటి ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్ ఇట్ రైజెస్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనమాట. ఒకవేళ ఫైల్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది అనుకోనంటే మీకు ఫైల్ నాట్ ఫౌండ్ అనేది ఎర్రర్ వస్తుంది. అఫ్ కోర్స్ మనకు అది కరెక్ట్గా జరిగింది. ఇది మన యొక్క సింటాక్స్ అనమాట. ఫైల్ నేమ్ మోడ్ వచ్చేసి R ఓకే. అదే ఒకవేళ మనం రైట్ చేయాలనుకుంటున్నాం కదా అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రైటింగ్ మనం స్పెసిఫై చేసినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ద డాటా ఈజ్ ట్రంకేటెడ్ అండ్ ఓవర్ రిటన్. ఒకవేళ మనం ఓపెన్ చేయాలనుకుంటున్నటువంటి మనం స్పెసిఫై చేసినటువంటి ఫైలు ఉంటే ఇంతకు ముందే ఎగ్జిస్టింగ్లో ఉంటే అందులో ఉన్నటువంటి డాటా అంతా ట్రంకేట్ అవుతుంది. ట్రంకేట్ అంటే మొత్తం పోతుంది అనమాట. పోయి మనం కొత్తగా ఇచ్చినటువంటి డాటా ఏదైతే ఉంటుందో అది వస్తుంది అనమాట ఓకే. మనం ఇచ్చినటువంటి డాటా అనేది ముందున్నటువంటి డాటాతో ఓవర్ రైట్ అయిపోతుంది అనమాట. అండ్ కర్సర్ అనేది మొదటి పొజిషన్లో పెడుతుంది అనమాట ఓకే. ఇది రైట్ యొక్క పని ఓకే. అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే క్రియేట్స్ ద ఫైల్ ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్. ఇది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. మీరు ఒక ఫైల్ని రీడ్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఫైల్ అనేది లేకపోతే ఫైల్ నాట్ ఫౌండ్ అనేటువంటి ఎర్రర్ అనేది ఇచ్చింది. అలా కాకుండా మీరు రైట్ అనేటువంటి మోడ్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఒకవేళ మనం స్పెసిఫై చేసినటువంటి ఫైల్ అనేది లేకపోతే క్రియేట్స్ ద ఫైల్ మన కోసమే అదొక ఫైల్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఓకే. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఏం చేద్దాం అనుకోనంటే ఓపెన్ ఆఫ్ ఇక్కడ నేను సురేష్ టెక్స్ అని ఇచ్చేసిన తర్వాత మోడ్ ఎయిట్ అని ఇస్తాను రైట్ అని ఇస్తాను అనమాట ఓకే. రైట్ అని ఇస్తే ఏం చేస్తుంది అని చెప్పాను క్రియేట్స్ ద ఫైల్ ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్ కదా. ఇప్పుడు మీరు చూసుకుంటే నా యొక్క ఫోల్డర్లో సురేష్ టెక్స్ అనేటువంటి ఫైలు లేదు ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను జస్ట్ ఈ విధంగా కాల్ చేశాను కదా ఇది మనకు ఒక ఫైల్ ఆబ్జెక్ట్ ఇస్తుంది అనమాట ఓకే. ఇంతకు ముందు కూడా అదే చేశాను రెఫరెన్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఫైల్ ఆబ్జెక్ట్ ఓకే. ఫైల్ అని పెడుతున్నాను. ఇక్కడ మీరు ఫైల్ అనే కాదు ఏదైనా నేమ్ పెట్టచ్చు. మీకు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదా జస్ట్ అదొక రెఫరెన్స్ అనమాట ఓకే. జస్ట్ నేను ఫైల్ అని పెట్టాను అనమాట. సో పెట్టిన తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే దీన్ని జస్ట్ ప్రింట్ చేస్తాను ఓకే. అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. రన్ చేశాను. రన్ చేస్తే ఏమని వచ్చింది అనుకోనంటే ఎర్రర్ అయితే ఏమీ రాలేదు. మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసాం ఓకే. ఈ ఆబ్జెక్ట్ ఏమని వచ్చింది అనుకోనంటే టెక్స్ట్ ఏవో ర్యాపర్ అనమాట. ఆ యొక్క ఆబ్జెక్ట్ అందులో ఉన్నటువంటి నేము దానికి ఉన్నటువంటి మోడ్ అండ్ సమ్ ఎన్కోడింగ్ అనమాట. సో ఇలా ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది ఫైల్ ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చేయాలి మనకి ఒక ఫైల్ అనేది ఓపెన్ అయింది. సురేష్ టెక్స్ అనేటువంటి ఒక ఫైల్ అనేది ఓపెన్ అయింది. మీరు చూసుకుంటే ఏమనుంది క్రియేట్స్ ద ఫైల్ ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్. ఆఫ్ కోర్స్ మనకి ఈ ఫైల్ అనేది ఇంతకు ముందు లేదు. ఇప్పుడు మనం చూద్దాం అది అసలు క్రియేట్ అయ్యిందా లేదా. ఇక్కడ మీరు చూసుకుంటే సురేష్ టెక్స్ అనేది క్రియేట్ అయ్యింది ఓకే. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ నాకు కావాల్సింది ఏంటి అనుకోనంటే .txt ఫైల్ అనమాట ఓకే. .txt ఫైల్ కావాలి. అందుకోసం నేను ఏం చేశాను అనుకోనంటే .txt అని మళ్ళీ మార్చేసి ఇప్పుడు ఇంకొకసారి ప్రోగ్రామ్ని రన్ చేస్తాను ఓకే. ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే నాకు ఇంకొక ఫైల్ అనేది వచ్చింది ఓకే. ఇంతకు ముందు క్రియేట్ చేసినటువంటి ఫైల్ ఇది ఇప్పుడు .txt పెట్టడం వల్ల ఇది వచ్చింది అనమాట. సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకోనంటే సింపుల్గా ఈ యొక్క ప్రింట్ని తీసేసి నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ విధంగా ఓపెన్ అయినటువంటి ఫైల్లో ఇది రైట్ మోడ్. సో నేను రైట్ చేసుకోగలను. సో కాబట్టి ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క ఫైల్లోకి డాటాని రైట్ చేస్తాను అనమాట. సో రైట్ ఏ విధంగా చేస్తాము అనుకోనంటే
రైట్ అనేటువంటి ఒక ఫంక్షన్ ఉపయోగిస్తాం అనమాట. ఓకే, దాన్ని ఉపయోగించి ఇన్సెట్స్ ద డాటా ఇన్ ఏ సింగిల్ లైన్ అంటే మనం ఇచ్చినటువంటి డాటాని ఒక లైన్ లో మన కోసం ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, రైట్ లైన్స్. అదేం చేస్తుంది అనుకుంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ ని ఒకేసారి యాడ్ చేస్తుంది అనమాట. రైట్ అయితే ఒకేసారి ఒక సింగిల్ లైన్ ని యాడ్ చేస్తుంది, ఇది ఏంటంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ ని ఒకేసారి యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏమని అంటాను, ఈ యొక్క ఫైల్ ఆబ్జెక్ట్ మీద ఫైల్ డాట్ రైట్, సింపుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే హెలో ఆల్ వెల్కమ్ టు సురేష్ టెక్స్ అని చెప్పేసి ఒక ఫైల్ని నేను ఇక్కడ రాశాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేయలేదు. ఎగ్జిక్యూట్ చేయకుండా ఏం చేస్తాను అనుకోండి, జస్ట్ దీన్ని ఒక్కసారి నోట్ప్యాడ్++లో ఓపెన్ చేస్తాను. ఓకే, ఇందులో ఏదైనా డాటా ఉందా, ఏమి డాటా లేదు. ఓకే, ఇక్కడ మనం ఇది రాసాం. ఇప్పుడు ఒక్కసారి ఏం చేస్తాను అంటే ప్రోగ్రామ్ రన్ చేస్తాను. రన్ అయిపోయింది. రన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాను అనుకోనంటే దీన్ని ఓపెన్ చేస్తాను. ఏమని ఉంటుంది, ద ఫైల్ హాస్ బీన్ మోడిఫైడ్ బై అనదర్ ప్రోగ్రామ్, డు యు వాంట్ టు రీలోడ్ ఇట్? ఎస్, చూసారా, హలో ఆల్ వెల్కమ్ టు సురేష్ టెక్స్. ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో రైట్ చేసామో అదంతా కూడా ఒక ఫైల్లో రైట్ అయిపోయింది. చూసారా, అంటే పైథాన్ ఉపయోగించి మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసాము, ఆ ఫైల్లోకి డాటాని పెట్టామన్నమాట. ఓకే, ఇదేంటి రైట్. అదే విధంగా ఏంటి అనుకోనంటే మనం రైట్ ఆల్లో ఏంటి అనుకోనంటే నెంబర్ ఆఫ్ అంటే మల్టిపుల్ స్ట్రింగ్స్ ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. దానికన్నా ముందు ఏం చేస్తాను అనుకోనంటే నేను సింపుల్ గా ఇక్కడ నేను ఇలా ఇచ్చాను కదా, దీన్ని తీసేసి ఏం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్ గా వెల్కమ్ టు సురేష్ టెక్స్, ఓకే, లేకపోతే వెల్కమ్ అని చెప్పేసి ఇలా రాస్తున్నాను అనమాట. ఏంటి, మనం ఇంతకుముందు ఫార్మాట్ మెథడ్స్ చూసాం కదా, ఇక్కడ నేను ఇన్పుట్ ఉపయోగించి ఒక నేమ్ తీసుకుంటాను, వాళ్ళకి వెల్కమ్ చెప్తాను అనమాట. వెల్కమ్ అని చెప్పేసి తన నేమ్ వస్తుంది, ఎవరైతే నేమ్ ఇస్తున్నానో వాళ్ళ నేమ్ వస్తుంది. వెల్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హరీష్ ఇచ్చాను, వెల్కమ్ హరీష్, కామా పెట్టేసి సురేష్ టెక్స్ అని పెడదాం. ఓకే, ఎలా రావాలంటే వెల్కమ్ ఇక్కడ టు, వెల్కమ్ హరీష్ టు అని చెప్పేసి సురేష్ టెక్స్. ఓకే, ఇక్కడ నేను ఆఫ్ కోర్స్ డాట్ ఫార్మేట్ అని పెట్టేసి ఆ యొక్క నేమ్ ని ఇక్కడ నేను పాస్ చేయాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను అంటే ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ నేమ్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, మనకు వచ్చినటువంటి నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టాము, ఆ యొక్క నేమ్ ని ఇక్కడికి పాస్ చేస్తున్నాను అనమాట. ఇదంతా సింపుల్, ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ చాలా సార్లు చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తాను. ఏమని వస్తుంది, ఎంటర్ యువర్ నేమ్, ఏంటంటాను, హరీష్ అంటాను. ఓకే, ఇప్పుడు మనం ఫైల్ ని ఓపెన్ చేస్తే ఏమని రావాలో ఒకసారి చూద్దాం. ఏమంటుంది, ఎవరో మోడిఫై చేసి రీలోడ్ ఉంటుంది. చూసుకుంటే వెల్కమ్ మనం ఇచ్చినటువంటి నేమ్ టు సురేష్ టెక్స్, వెల్కమ్ హరీష్ టు సురేష్ టెక్స్. ఇక్కడ మనం బాగా గమనించాల్సినటువంటిది పాయింట్ ఏంటి, ఓపెన్ ద ఫైల్ ఫర్ రైటింగ్, అఫ్ కోర్స్ ఓపెన్ చేసింది. ఫర్ ఎగ్జిస్టింగ్ ఫైల్, మనకి ఉన్నటువంటి ఫైల్ మనం ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేసామో అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది. ద డాటా ఈజ్ ట్రంకేటెడ్ అండ్ ఓవర్ రిటర్న్, ఇది గుర్తుంచుకోండి. ఇంతకు ముందు ఉన్నటువంటి డేటా అనేది ట్రంకేట్ అయిపోయి మీరు ఇచ్చినటువంటి కొత్త డేటా అనేది ఓవర్ రైట్ అవుతుంది. అదే మనకి ఇక్కడ జరిగింది అనమాట. చూసారా, వెల్కమ్ హరీష్ టు సురేష్ టెక్స్ అని చెప్పేసి మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి డేటా పోయి కొత్తగా ఇచ్చినటువంటి డేటా అనేది వచ్చింది అనమాట. సిమిలర్ గా మనకి ఈ యొక్క రైట్ లైన్స్ కూడా అలానే వర్క్ అవుతుంది అనమాట. మల్టిపుల్ డేటా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను అనుకోనంటే ఈ యొక్క రైట్ ఇప్పుడు నేను తీసేస్తాను అనమాట. ఓకే, రైట్ తీసేస్తాను. అదేవిధంగా ఇది కూడా మనకు అవసరం లేదు. సింపుల్ గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏదైనా ఫ్రెండ్స్ అనేటువంటి ఒక లిస్ట్ ఉందనుకో, ఫ్రెండ్స్ లిస్ట్ ఉందనుకో. ఓకే, ఇందులో మనకి నందు ఉందనుకో. ఓకే, నందు ఉంది, అదేవిధంగా ప్రణయ్ ఉంది, అదేవిధంగా రాజు ఉందనుకుందాం. ఓకే, సో ఈ విధంగా ఉందనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు అనుకోనంటే రైట్ ఆల్. సో రైట్ ఆల్ అని చెప్పేసి ఈ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ ఇచ్చేసాను అనుకోండి, బట్ అన్నిటిని ఇది రైట్ చేస్తుంది అనమాట. సింపుల్, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ రైట్ ఆల్ అంట. ఓకే, రైట్ ఆల్ చూద్దాం ఒకసారి. రైట్ ఆల్ కాదు, సారీ, రైట్ లైన్స్ కదా, మర్చిపోయాను, సారీ, రైట్ లైన్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా, ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేస్తే మనకి ఇచ్చినటువంటి డేటా అంతా కూడా యాడ్ అయిపోయింది అనమాట. ఫస్ట్ నందు, ఆ తర్వాత ఏంటి ప్రణయ్, ఆ తర్వాత రాజు అనమాట. సో ఇదేంటి అనుకోనంటే రైట్ ఆల్. ప్రతిదీ కూడా సింపుల్ అనమాట. మనకి అంత ఎక్కువగా టైం లేదు కాబట్టి ప్రతిదీ ఒక్కొక్క డ్రాఫ్ట్ చూపించట్లేదు, బట్ అన్ని కూడా సేమ్ అనమాట.
ఓకే. ఇప్పుడేంటి అనుకోనంటే రైట్ అనేటువంటిది ఉపయోగించి మనం రైట్ చేసాము. రైట్ లైన్స్ అనేది ఉపయోగించి మళ్ళీ రైట్ లైన్స్ చేసాము. అయితే ఇంతకు ముందు మొదటిసారి మనం ఏం చేసాము అనుకోనంటే రీడ్ అనేటువంటి మోడ్‌ని ఉపయోగించాం. కాకపోతే అప్పుడు మనం స్పెసిఫై చేసినటువంటి ఫైల్ అనేది లేదు. లేదు కాబట్టి మనకి ఫైల్ నాట్ ఫౌండ్ అనేటువంటి ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే మనకి suresh.text అనేటువంటి ఫైల్ ఉంది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే రీడ్ చేయడానికి ఒకసారి మనం ట్రై చేద్దాం. ఓకే. ఇప్పుడేం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్‌గా దీన్ని నేను కామెంట్‌లో పెట్టేస్తున్నాను. సో, కామెంట్‌లో పెట్టేసిన తర్వాత మనం టాప్‌లో ఉంది కదా! దీన్ని ఒక్కసారి అన్‌కామెంట్ చేద్దాం. అన్‌కామెంట్ చేసిన తర్వాత దీని యొక్క నేమ్ sureshText.txt అంటే మనకి అక్కడ ఏదైతే ఫైల్ ఉందో సేమ్ అదే నేమ్ ఇవ్వాలనమాట. ఓకే. ఇచ్చిన తర్వాత మనం ఈ విధంగా ఫైల్ ప్రింట్ చేసామనుకోండి మనకి ఆ యొక్క ఆబ్జెక్ట్ వస్తుందనమాట. అలా కాకుండా అందులో ఉన్నటువంటి డాటా మనకు కావాలి అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం అనుకోండి ఫైల్ డాట్ రీడ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఓకే. ఫైల్ డాట్ రీడ్ అంటే అందులో ఉన్నటువంటి డాటాని మనం రీడ్ చేస్తున్నట్టు అనమాట. ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేద్దాం. చూసారా? ఇప్పుడు మనకు అదే కదా! ఫైల్‌లో ఉన్నటువంటి డాటా అంతా ఇక్కడికి వచ్చేసింది. ఈ ఫైల్‌లో ఏదైతే డాటా ఉందో అదంతా మనకి ఇక్కడికి వచ్చేసిందనమాట. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాన్యువల్‌గా ఏదైనా ఒక డాటా ఇలా ఎంటర్ చేశాననుకోండి. ఓకే. ఇలా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను. చూసారా? ఆ ఫైల్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాటా వచ్చేస్తది. సింపుల్. ఇంక అందులో మరి ప్రత్యేకంగా మాయామంత్రం అవేమి ఇందులో ఉండవనమాట. ఓకే. ఫైల్ డాట్ రీడ్ అని కాల్ చేయగానే అందులో ఉన్నటువంటి డాటా అంతా మనకి వచ్చేస్తుందనమాట. అండ్ అదే విధంగా తరువాత మనకున్నటువంటి అదర్ మోడ్స్. ఓకే. రీడ్ అండ్ రైట్. ఓకే. ఇది కూడా సేమ్ అలానే ఉంటుందనమాట. ఇప్పుడు మనం రీడ్, రైట్ చూసాం కదా! కానీ ఇదేం చేస్తుందంట ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. ఓకే. రెండిటి కోసం రెండిటి కోసం మనం ఓపెన్ చేయొచ్చు. కర్సర్ ఇస్ ప్లేస్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్. రైజెస్ ఐఓ ఎర్రర్ ఇఫ్ ద ఫైల్ డజంట్ ఎగ్జిస్ట్. ఇన్పుట్ అవుట్పుట్ ఎర్రర్ అంటే సింపుల్‌గా మనం ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అనుకోండి. ఓకే. ఒకవేళ ఫైల్ లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. అండ్ అదే విధంగా మనం రీడ్ అనేటువంటిది ఉపయోగించి మనం ఎంటైర్ ఫైల్ రీడ్ చేయొచ్చు. రీడ్ లైన్ ఇదేంటి రీడ్ లైన్ ఆఫ్ ఎన్ ఏంటి అనుకోనండి. ఎన్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ బైట్స్ అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే రీడ్స్ ఏ లైన్ ఆఫ్ ద ఫైల్. ఓకే. ఫైల్‌లో ఉన్నటువంటి లైన్‌ని రీడ్ చేస్తుంది. రీడ్స్ అట్ మోస్ట్ స్పెసిఫైడ్ బైట్స్ ఆఫ్ ద డాటా. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ లైన్ ఆఫ్ 10 అన్నాననుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే కేవలం 10 అనమాట. ఓకే. మాక్సిమం అట్ మోస్ట్ అంటే మాక్సిమం అనమాట. మాక్సిమం 10 బైట్స్ ఆఫ్ డాటాని రీడ్ చేస్తుంది. ఓకే. అండ్ డస్ నాట్ రీడ్ మోర్ దాన్ 1 లైన్. ఒక్క లైన్ కన్నా ఎక్కువ లైన్‌ని రీడ్ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ లైన్ ఆఫ్ మీరు 1000 ఇచ్చారనుకోండి 1000 బైట్స్. అది మోర్ దాన్ 1 లైన్ ఉండొచ్చు. కానీ అప్పుడు అది రీడ్ చేయదనమాట. ఓన్లీ ఒక్క లైన్‌నే రీడ్ చేస్తుంది. అది రీడ్ లైన్. అదే విధంగా రీడ్ లైన్స్ ఉంది. ఇదేం చేస్తుంది? అన్ని లైన్స్‌ని రీడ్ చేస్తుందనమాట. ఓకే. సో, ఈ విధంగా ఏంటి అనుకోనంటే అన్ని లైన్‌లు రీడ్ చేస్తుంది. అయితే అలాంటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. మరి రీడ్ ఉంది కదా! రీడ్ కూడా ఎంటైర్ ఫైల్‌ని రీడ్ చేస్తుంది కదా! మరి రీడ్ లైన్స్ కూడా ఎంటైర్ ఫైల్స్‌ని రీడ్ చేస్తుంది కదా! అనుకోనంటే రీడ్ లైన్స్ ఏం చేస్తుందంట? రీడ్స్ ఆల్ ద లైన్స్ అండ్ రిటర్న్ దెమ్ యాస్ ఈచ్ లైన్ ఇన్ ఎ స్ట్రింగ్ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్. ఒక లిస్ట్‌లో ఆ యొక్క ప్రతి ఒక్క లైన్‌ని మనకిస్తుందనమాట. అది డిఫరెన్స్. మీరు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇలా మనకి చాలా చాలా మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని స్పెసిఫై చేశాననమాట. అదే విధంగా రైట్ అండ్ రీడ్. ఓకే. ఇదేంటి రీడ్ అండ్ రైట్. ఇదేంటి రైట్ అండ్ రీడ్. మరి దానికి ఉన్నటువంటి తేడా ఏంటో చూద్దాం. ఓపెన్ ద ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్. ఫర్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ద డాటా ఈస్ ట్రంకేటెడ్ అండ్ ఓవర్ రిటన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జిస్టింగ్ ఫైల్‌కి డాటా అనేది ట్రంకేటెడ్ అండ్ ఓవర్ రిటన్ అయిపోతుంది. కర్సర్ ఇస్ ప్లేస్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫైల్ ఆఫ్ కోర్స్. అదే విధంగా మనకేంటి అనుకోనంటే ఎపెండ్. ఎపెండ్ అంటే ఏం జరుగుతుంది అనుకోనంటే ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రైటింగ్. ఎపెండ్ అంటే ఏంటి అనుకోనంటే కన్కాటనేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి ఒక డాటా కొంతుంటే మనకి ఇప్పుడు మనం ఎంటర్ చేస్తున్నటువంటి కొత్త డాటా అనేది ముందున్నటువంటి డాటాకి యాడ్ అవుతుందనమాట. అంటే ముందున్నటువంటి డాటా అనేది పోదు. మీరు రైట్‌లో ఏంటి అనుకునంటే ముందున్నటువంటి డాటా అనేది పోతుంది. కానీ ఎపెండ్‌లో అలా కాదనమాట. ఉన్నటువంటి డాటాతో పాటుగా మనం ఇచ్చినటువంటి కొత్త డాటా అనేది ఎపెండ్ అవుతుందనమాట. ఓకే. ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రైటింగ్. ద ఫైల్ ఈస్ క్రియేటెడ్ ఇఫ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఆఫ్ కోర్స్. ఒకవేళ లేదు అనుకోనంటే క్రియేట్ అవుతుంది. కర్సర్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ అండ్ ద డాటా బీయింగ్ రిటర్న్ విల్ బి ఇన్సర్టెడ్ అట్ ద ఎండ్ ఆఫ్టర్ ద ఎగ్జిస్టింగ్ కోడ్ ఆర్ ఎగ్జిస్టింగ్ డాటా అనుకోవచ్చనమాట. ఉన్నటువంటి డాటా పక్కన మనం కొత్తగా ఇచ్చినటువంటి డాటా అనేది యాడ్ అవుతుంది. సరే ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ఓకే. ఏమని చేస్తాను అనుకోనంటే మనం ఆల్రెడీ రైట్ కదా! ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే దీన్ని ఒక్కసారి మనం కామెంట్‌లో పెట్టేద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే ఒక కొత్త ఫైల్ అంటే సేమ్ ఫైల్ అదే ఫైల్‌ని sureshText.txt. ఓకే. అపెండ్. ఓకే. ఏ అనేటువంటి మోడ్. ఓకే. జస్ట్ దీని యొక్క ఆబ్జెక్ట్‌ని ఫైల్ అనేటువంటి దాంట్లో పెట్టాను. మనం ఒకసారి చూద్దాం. మనకు ఆల్రెడీ ఈ యొక్క డాటా అనేది ఉంది. ఓకే. నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఎట్ ద ఎండ్ నాకు suresh text అనేది రావాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్‌గా
ఫైల్ డాట్ రైట్ సురేష్ టెక్స్ అనేది యాడ్ చేసి అనుకోండి. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని రన్ చేస్తాను. ఓకే, మన యొక్క మోడ్ ఎట్లా ఉంది, మన యొక్క మోడ్ అనేది అపెండ్. ఓకే ఓకే, ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే, రన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి నేను ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఫైల్ని ఓపెన్ చేస్తే ఏం జరిగింది, ఏమీ యాడ్ అవ్వలేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఫైల్ నేమ్ అనేది తప్పు అయిపోయింది. చూసారా, SU ఇక్కడ RE అవ్వాలి, కానీ ER ఇచ్చేసాను అనమాట. సో అలాంటప్పుడు ఏం జరగాలి, ఒక కొత్త ఫైల్ని అదే క్రియేట్ చేయాలి. చూద్దాం క్రియేట్ చేసిందో లేదా. చూసారా, క్రియేట్ చేసింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతకు ముందు దీంట్లో ఏ డేటా లేదు, సో లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా యాడ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇది నేను చేసినటువంటి ఎర్రర్ వల్ల ఇలా జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, ఓకే ఇదే ప్రోగ్రామ్ని ఇంకొకసారి రన్ చేస్తాను. అప్పుడు ఏం జరగాలి, ఇందులో మనకి ఇది ఉంది కదా, ఇప్పుడు మనం కొత్తగా ఇచ్చినటువంటి డేటా అనేది మళ్ళీ అపెండ్ అవ్వాలి. కానీ దిస్ టైం నేను ఏం చేస్తాను అనుకోనంటే హెల్లో ఆల్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది అనుకోనంటే సురేష్ టెక్స్ పక్కన హెల్లో ఆల్ అనేది రావాలి. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. రన్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, చూసారా, మనం ఇచ్చినటువంటి కొత్త డేటా అనేది దీనికి అపెండ్ అయ్యింది అనమాట. ఇది ఏంటి, అపెండ్ అనేటువంటి ఆపరేషన్, అంతే, ఇంకంతకన్నా ఇంకేమీ లేదనమాట. ప్రతిదీ కూడా చాలా సింపుల్. సో ఫైల్ ఆపరేషన్స్ అనేవి చాలా సింపుల్ అనమాట. Okay, the data being written will be inserted at the end after the existing data or existing code అనుకోవచ్చు. ఓకే, అండ్ తర్వాత ఏంటి, అపెండ్ అండ్ రీడ్. ఓకే, opens the file for reading and writing. The file is created if it doesn't exist, లేకపోతే క్రియేట్ చేస్తుంది, కర్సర్ అనేది ఎండ్ ఆఫ్ ద ఫైల్ లో పెడుతుంది. The data being written will be inserted at the end after the existing code అనమాట. అయితే ఇక్కడ మనకి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అనుకోనంటే, అపెండ్ ఏం చేస్తుంది, ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రైటింగ్ అనమాట. కానీ ఇది ఏంటి అనుకోనంటే ఓపెన్స్ ద ఫైల్ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ అనమాట. ఇంకా అంతకన్నా ఇంకే డిఫరెన్స్ మనకి లేదనమాట. ఓకే, ఇప్పుడు వరకు మనం చేస్తుంది ఏంటి అనుకోనంటే, ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాము, ఫైల్లోకి రైట్ చేస్తున్నాము, ఫైల్లోకి రీడ్ చేస్తున్నాము. అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఫైల్ని కూడా క్లోజ్ చేయాలి కదా. ఓకే, అంటే ఫైల్ని క్లోజ్ చేయాలి అంటే ఇంకేవైనా ఆపరేషన్స్ చేసుకోవడానికి కోసం అనమాట. ఫైల్ని ఎప్పుడు క్లోజ్ చేస్తాం అనుకోనంటే, ఒకవేళ మీకు ఆ ఫైల్ యొక్క పని లేదు. ఓకే, ఒక ఫైల్ ఓపెన్ అయినప్పుడు మనకి మెమరీలో కొంత స్పేస్ తీసుకుంటుంది కదా. ఓకే, అటువంటి స్పేస్ని మీరు ఫ్రీ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఓకే, క్లోజ్ ద ఫైల్ అండ్ ఫ్రీజ్ ద మెమరీ స్పేస్ అనమాట. ఓకే, ఎప్పుడైతే మనం ఒక ఫైల్ని ఓపెన్ చేస్తామో కొంత మెమరీ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి మీకు ఆ ఫైల్ యొక్క ఆపరేషన్స్ ఏమీ చెయ్యాలని లేదు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఆ ఫైల్ని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు ఒక ఫైల్ని ఓపెన్ చేశారు. ఓకే, రీడ్ మోడ్లో ఓపెన్ చేశారు అనుకోండి. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా రైట్ మోడ్లోకి వెళ్ళడానికి లేదనమాట. ఓకే, మీరు ఫస్ట్ ఆ ఫైల్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మీరు వేరే మోడ్లోకి వెళ్ళాలన్నమాట. సో అటువంటి 2 కేసెస్లో మనం ఫైల్ని క్లోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఫైల్ ఏ విధంగా క్లోజ్ చేస్తాము, ఫైల్ డాట్ క్లోజ్ అనమాట. అంతే, చాలా సింపుల్. ఓకే కదా, ఒక ఫైల్ని క్లోజ్ చేయాలంటే ఫైల్ డాట్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ ఏంటి అనుకోనంటే విత్ స్టేట్మెంట్. మీకు బాగా గుర్తుంటే మనకి పైథాన్‌లో ఏవైనా ఎక్సెప్షన్స్ వచ్చాయనుకోండి, వాటిని మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేసాం. అంతే కదా, ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ఎల్స్ వీటన్నిటిని ఉపయోగించి మనకు వచ్చినటువంటి ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేసాం. అదేవిధంగా ఏంటి అనుకోనంటే ఫైల్ యొక్క ఆపరేషన్స్ రీడ్, రైట్ ఇట్లా అన్నీ చేస్తుంటాం కదా. సో చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రతిసారి రిపీటెడ్ కోడ్, ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలి, తర్వాత ఏంటి అనుకోనంటే లాస్ట్‌కి మళ్ళీ ఫైల్ని క్లోజ్ చేయాల్సి వస్తుందనమాట. అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా క్లీన్‌గా కోడ్ ఉండాలి అన్నప్పుడు ఏంటి అనుకోనంటే, ఈ యొక్క ఫైల్ ఆపరేషన్స్ చేసినప్పుడు మనకి ఏంటి అనుకోనంటే విత్ అనేటువంటి ఒక స్టేట్మెంట్‌ని ప్రొవైడ్ చేశారనమాట. దీన్ని ఉపయోగించుకుంటే మన యొక్క ఫైల్ ఆపరేషన్స్ యొక్క కోడ్ అనేది కొంచెం క్లీన్‌గా ఉంటుందనమాట. ఓకే, అది ఏ విధంగా ఉపయోగిస్తాము అంటే దాని యొక్క సింటాక్స్ ఇలా ఉంటుందనమాట. ఓకే, విత్ అని రాసేసి ఇక్కడ మనం ఫైల్ని ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్, తర్వాత ఫైల్ నేమ్, మనం పెట్టినటువంటి యాక్సెస్ మోడ్, ఆ తరువాత ఆ ఫైల్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు మనం ఇలా కాల్ చేసేవాళ్ళం అనమాట. ఫస్ట్ మనం ఇది కాల్ చేసి మనకు వచ్చినటువంటి ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది ఒకానొక వేరియబుల్లో పెట్టేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటి అనుకోనంటే యాజ్ అని పెట్టేసి ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఏం చేస్తానంటే దీన్ని కామెంట్ చేసేసి ఒక విత్ రాస్తాను. ఓకే, విత్ ఏమని రాస్తాను, ఓపెన్ సురేష్ టెక్స్ డాట్ టీఎక్స్టీ. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్
ఏమని చేస్తున్నాను అనుకోనంటే రైట్ నేను ఏమైనా రాద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకోండి యాజ్ అని చెప్పేసి ఏదో ఒక నేమ్ అనమాట. అంటే నేను నెక్స్ట్ టైము ఆ ఫైల్ మీద ఏమైనా ఆపరేషన్స్ చేయాలి అంటే ఒక నేమ్‌ని ఇచ్చుకోవడమే. నెక్స్ట్ టైము ఆ ఫైల్ మీద ఆపరేషన్స్ చేయాలి అంటే ఏ నేమ్‌ని ఉపయోగించుకోవాలి, ఏ రిఫరెన్స్‌ని ఉపయోగించుకోవాలి అని దాని అర్థం అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఇంతకు ముందు కూడా అదే ఉపయోగించాం కదా! ఇక్కడ మరి ఇలా ఉపయోగిస్తాం అనమాట. ఆఫ్‌కోర్స్ ఆ తర్వాత మనం ఇండెంటేషన్ ఇచ్చేస్తాం. ఇండెంటేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్‌ని ఉపయోగించుకొని మీరు ఏ ఆపరేషన్స్ చేయాలంటే ఆపరేషన్స్. ఇప్పుడు నేను రైట్ చేయాలనుకుంటున్నాను కదా! అంటే నా మోడ్ రైట్ కాబట్టి ఫైల్ డాట్ రైట్ ఇందులోకి నేను ఏదైనా డాటా ఇవ్వొచ్చనమాట. ఓకే. ఇంతకు ముందు ఇందులో ఉన్నటువంటి డాటా ఏంటి? ఇదనమాట. ఇంత డాటా ఉంది. ఇప్పుడు నేను రైట్ చేస్తున్నాను. రైట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఉన్న డాటా అనేది ట్రంకేట్ అయిపోయి కొత్త డాటా అనేది యాడ్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైమ్ అని చెప్పేసి ఒకటి రాశాను అనమాట. ఓకే. రాసి ఇలా పెట్టాను అనమాట. అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఓకే. పై తర్వాత ఏంటి మనకి ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే. ఎగ్జిక్యూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. రీలోడ్ చూసారా? ఉన్నటువంటి డాటా అనేది ట్రంకేట్ అయిపోయింది. కొత్త డాటా అనేది యాడ్ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ టైమ్. ఇది ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్పాననమాట. అండ్ ఇంత లాంగ్ ఇప్పటి వరకు వచ్చారు కాబట్టి దిస్ ఈజ్ ఎ స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అగైన్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ ఎ స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. ఓకే. ఓకే. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సురేష్ టెక్స్. ఓకే. ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ అనేది అయిపోయింది. ఓకే కదా! ఇలా ఇప్పుడు ఏంటి అనుకోనంటే దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకేదైనా ఆపరేషన్ చేయాలనుకో ప్రత్యేకంగా ఫైల్ డాట్ క్లోజ్ అనేది రాయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఈ యొక్క విత్ అనేది విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనమాట. అంతే ఇంక అంతకన్నా ఏమీ లేదు. సో మనం ఎక్కువగా ప్రాజెక్ట్‌లో ఏంటంటే డిఫరెంట్ విత్‌లు పెట్టుకుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు ఇంకొక విత్ నేను పెట్టుకోవచ్చు. ఇంకొక విత్ పెట్టేసి మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఇంకో మోడ్‌లో ఓపెన్ చేయొచ్చు అనమాట. అలా డిఫరెంట్ విత్ స్టేట్మెంట్స్ పెట్టుకొని మనం చేసుకుంటాం అనమాట. వాటి వల్ల ఏంటి అనుకుంటే ప్రత్యేకంగా ఇంకొక మోడ్‌లోకి మారినప్పుడు ఫైల్‌ని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట అంతే. సో, ఈ విధంగా ఏంటి అనుకోనంటే మన పైథాన్‌లో ఫైల్స్‌ని ఓపెన్ చేయొచ్చు, ఫైల్స్‌ని కొత్తగా క్రియేట్ చేయొచ్చు, ఫైల్స్‌లోకి డాటాని పెట్టొచ్చు, ఫైల్స్‌లో ఉన్నటువంటి డాటాని రీడ్ చేయొచ్చనమాట. ఓకే. ఇది పైథాన్‌లో ఫైల్ హ్యాండ్లింగ్ యొక్క కాన్సెప్ట్ అనమాట. ఓకే. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.